డ్రగ్స్ రహిత జిల్లాగా మహబూబాబాద్ మారుస్తామని జిల్లా ఎస్పీ రామ్నాథ్ కేకన్ స్పష్టం చేశారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని మదర్ టెరెసా సెంటర్ నుండి మెయిన్ రోడ్ మీదుగా తిరిగి ముత్యాలమ్మ సెంటర్ వరకు మహబూబాబాద్ జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా నో డ్రగ్స్ నినాదంతో బైక్ ర్యాలీ మానవహారం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా డ్రగ్స్ పీడితులు పెరిగిపోతున్న తరుణంలో డ్రగ్స్ నిర్మూలనతోనే ఇక మానవాళి మనుగడ సాధ్యమని, తెలంగాణ ప్రభుత్వం కూడా గంజాయి డ్రగ్స్ నిర్మూలనపై ఉక్కుపాదం మోపాలని అధికారులకు ప్రత్యేక ఆదేశాలు ఇచ్చిందని, విద్యార్థులు డ్రగ్స్ బారిన పడకుండా తల్లిదండ్రులు తప్పక దృష్టి సారించాలని, యువతలో విపరీత ధోరణులకు డ్రగ్స్ కారణం కావచ్చు అని, అలా ఏదైనా అనుమానాస్పద పరిస్థితి కనిపిస్తే వెంటనే తమకు సమాచారం అందించాలని, ప్రజలందరి సహకారంతో డ్రగ్స్ కట్టడి చేసేలా చర్యలు చేపడతామని తెలిపారు. అవేర్నెస్ ర్యాలీస్ ఏర్పాటు చేయడం, బైక్ ర్యాలీతో పాటు ఇక్కడ ఫుడ్ ర్యాలీ కూడా చేయడం జరిగింది. ఇది మాదక ద్రవ్య వ్యతిరేక దినం చాలా ఇంపార్టెంట్ మనకు. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వ ఆదేశం మేరకు మనకు ఈ మిషన్ పరివర్తన భాగంగా రాష్ట్ర ఈ మాదక ద్రవ్య రహిత చేయాలి. దాంతోపాటు సేమ్ మనకు డిస్ట్రిక్ట్ లెవెల్లో ప్లస్ మొత్తం సమాజ్ ఇది మాదక ద్రవ్య రేట్ చేయడానికి మనకు టార్గెట్ ఉంది. దాని భాగంగా లాస్ట్ 4 months నుంచి మనం అందరూ కష్టపడుతున్నాము. ఈ చాలా పెద్ద మినేస్ ఇది. మెయిన్లీ మనం ఇది ఎలిమినేట్ చేయాలంటే 2 స్ట్రాటజీ ఉంటాయి. ఒకటి డిమాండ్ రిడక్షన్, సెకండ్ సప్లై రిడక్షన్. సో సప్లై రిడక్షన్ కోసం మనం ఆల్రెడీ మన ఏరియాలో ఎక్కడెక్కడ నుంచి ఈ డ్రై గంజా వస్తుంది అది ఆల్రెడీ లిస్ట్ అవుట్ చేసిన హాట్స్పాట్ కూడా లిస్ట్ అవుట్ చేయడం జరిగింది. చాలాసారి మనం మన ఏరియాలో వెహికల్ చెకింగ్తో పాటు ట్రైన్ చెకింగ్లో ఆల్మోస్ట్ 100 kg మనం సీజ్ కూడా చేయడం జరిగింది. బట్ సప్లై రిడక్షన్ చేసి ఈ ప్రాబ్లమ్ సాల్వ్ అయితే అట్లా లేదు. సో డిమాండ్ కూడా మనం తగ్గించాలి. ఈ డిమాండ్ కంప్లీట్ ఎలిమినేట్ చేయడానికి ఈ అవేర్నెస్ చాలా ఇంపార్టెంట్. సో అవేర్నెస్ కలపాలి అంటే పోలీస్తో పాటు ఈ మొత్తం సొసైటీలో ప్రతి ఒక్కరూ ఈ ఒక అంబాసిడర్ లాగా, ఒక సోల్జర్ లాగా ఈ రోల్ ప్లే చేయాలి. ప్రతి గ్రామంలో ఒక తీర్మానం చేసి ఆ గ్రామం ఈ మాదక ద్రవ్య రహిత చేయడానికి మనం ముందుకు వచ్చి ఈ తీర్మానం చేసి ఇది ఆ ఏరియాలో ఇట్లాంటి ఎవరు ఉంటే మనం రీహాబిలిటేషన్ కోసం కూడా అది హెల్ప్ చేద్దాం. బట్ ప్రతి ఒక్కరూ ఈ మిషన్ పరివర్తనలో పార్టిసిపేట్ చేసి ఈ మన డిస్ట్రిక్ట్, మన సమాజం ప్లస్ మన రాష్ట్ర ఈ మాదక ద్రవ్య రహిత చేయడానికి మనం ప్రయత్నం చేయాలి. థ్యాంక్ యూ.